యేసు జనసమూహమును చూచి చాలా సంగతులను ఉపమానరీతిగా వారితో చెప్పెను. ఇదిగో విత్తువాడు బయలువెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవపక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మ్రింగివేసెను. కొన్ని రాతినేల పడెను, మన్ను లోతిగా లేనందున వెంటనే మొలిచెనుగాని సూర్యుడు ఉదయించునప్పుడు మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్లపోదల్లో పడెను, ముండ్లపోదలు ఎదిగి వాటిని అణచివేసెను. కొన్ని మంచినేలను పడి ఒకటి నూరంతలుగాను, ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. ఎవడైనను పరలోకరాజ్యమును గూర్చిన వాక్యమును వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములోనిది ఎత్తుకునిపోవును. త్రోవపక్కన విత్తబడినవాడు వీడే. రాతినెలను విత్తువాడు వాక్యము విని సంతోషంగా అంగీకరించును గాని వేరులేనందున కొంతకాలం నిలిచి శ్రమ కలుగగానే అభ్యంతరపడును. ముండ్లపొదలలో విత్తువాడు ధనమోహము ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. మంచినేలను విత్తువాడు సఫలుడై 100 60 30 ఫలించును.